నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలకు సన్నాహాలు వెల్లడించిన బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. సంక్రాంతి సంబరాలకు కోనసీమ ముస్తాబు పడవల పోటీలు లోగోను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బండారు. టానరంక గురుకుల విద్యార్థులు ఆందోళన బాట ప్రిన్సిపల్ పై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్. పవన్ కళ్యాణ్ నిబద్ధతతో పనిచేస్తున్నారన్న సినీ నటి జయసుధ రాజమండ్రిలో క్రిస్మస్ వేడుకలకు హాజరు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అటల్ మోదీ సుపరిపాలన పేరిట ఈ నెల 11న ధర్మవరం నుండి ప్రారంభమయ్యే యాత్ర 25 నాటికి అమరావతి చేరుకుంటుంది. ముగింపు సభ తదితర అంశాన్ని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజమండ్రిలో మీడియాకు వెల్లడించారు. ఈ నెల 25వ తేదీ వాజ్పేయి గారి జయంతి వేడుకలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో, శత జయంతి జరుగుతున్న నేపథ్యంలో ఈ 25వ తారీఖున సుపరిపాలన దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అటల్ మోడీ సుపరిపాలన యాత్ర అనే పేరుతో ప్రతి జిల్లా కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలని ఆవిష్కరిస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తూ కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీల ఐకమత్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన టెలికాన్ఫరెన్స్ తీసుకొని 3 పార్టీల నాయకులతో, 3 పార్టీల శాసనసభ్యులతో, ఎంపీలతో, ఎమ్మెల్సీలతో అందరితో సమావేశం నిర్వహించారు. అందరూ ఈ సమావేశాల్లో పాల్గొవాలి, ఈ యాత్రలో పాల్గొవాలని ముఖ్యమంత్రి గారు కూడా నిర్దేశించారు. ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవిత చరిత్ర చూస్తే ఆయన ఒక అజాత శత్రువు. దాదాపుగా 28 పార్టీలతో కలిసి ఎలియన్స్ని నడపడం అనేది చిన్న విషయం కాదు. అటువంటిది 1999 నుంచి 2004 వరకు అద్భుతంగా కొలియేషన్ గవర్నమెంట్ రన్ చేస్తూ అనేక సంస్కరణలకి శ్రీకారం చుట్టిన మహానుభావుడు. ముఖ్యంగా ఆయనలో భారతదేశం పట్ల విపరీతమైన గౌరవ అభిమానాలు ఉన్న వ్యక్తి. ప్రపంచంలో ఏ వేదికకి వెళ్ళినా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కీర్తించిన వ్యక్తి. ముఖ్యంగా ఇవాళ స్వర్ణ చతుర్భుజ్ కానీ, పనికి ఆహార పథకం కానీ, అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ కానీ అనేక కార్యక్రమాలని వారు ఆ రోజు అంత్యోదయం కానీ ఇవన్నీ వారు ప్రారంభించారు. సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సంస్కరణలకు శ్రీకారం చుట్టడమే కాకుండా భారతదేశాన్ని రక్షణ రంగంలో అభివృద్ధి చేసిన వ్యక్తి కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ రోజు సుపరిపాలనకు నాంది పలికింది అటల్ బిహారీ వాజ్పేయి గారు. మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా 3 సార్లు నైతిక విలువలతో కూడిన వ్యక్తి అని చెప్పడానికి 13 రోజుల్లో ఒకే ఒక్క ఓటుతో తన ప్రభుత్వం పడిపోతుందని తెలిసినా ఆ ఒక్క ఓటు సంపాదించుకోగలిగిన శక్తి ఉన్నా నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చి ఎటువంటి ప్రలోభాలకి ఏ పార్లమెంటు సభ్యుని గురి చేయకుండా వైదొలగిన రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. సంక్రాంతి సంబరాలకు కోనసీమ ముస్తాబవుతుంది. కేరళ తరహాలో సంక్రాంతి శోభాయమానం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. డ్రాగన్ తరహాలో పడవ, ఈత పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో ఆత్రేయపురం మండలం లొల్లలాకుల వద్ద పోటీలు బ్రోచర్ లోగోను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆవిష్కరించారు. కేరళ తరహాలో కోనసీమ కూడా టూరిజం పరంగా అభివృద్ధి చెందాలని, అందుకు కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురం మండలం
లల్లలాగుల వద్ద సంక్రాంతికి నిర్వహించనున్న కేరళ తరహా డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలకు సంబంధించిన బ్రోచర్, పోస్టర్, లోగోల ఆవిష్కరణ కార్యక్రమంలో కొత్తపేట ఆర్డీఓ పి శ్రీకర్, కొత్తపేట డీఎస్పీ సుంకర్ మురళీమోహన్, వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆకుల రామకృష్ణ, కెవి సత్యనారాయణ రెడ్డి తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లల్లలాకుల వద్ద ఆత్రేయపురం తాడిపూడి వంతెన వద్ద గత సంవత్సరం కంటే మిన్నగా డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, రంగవల్లుల పోటీలు, గాలిపటాల పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ డ్రాగన్ పడవల పోటీలు నా భూతో నా భవిష్యత్తు అన్నట్లుగా జరగనున్నాయని తెలిపారు. అనంతరం బ్రోచర్, లోగోలను ఆవిష్కరించి పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి డిఈ రాజేంద్ర ప్రసాద్, ఆర్టీసీ డిపో మేనేజర్ వివి ఆన్ కుమార్, హెడ్ వర్క్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గంగుమల్ల శ్రీనివాస్, కెనాల్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె వెంకటేశ్వరరావు, సిఐ విద్యాసాగర్, ఆత్రేయపురం ఎంఆర్ఓ టిఆర్ రాజేశ్వరరావు, ఎస్ఐ రాము, ఎఫ్డిఓ డేవిడ్ రాజు, ముల్లపూడి భాస్కర్రావు, కాయల జగన్నాథం, కుసంపూడి రామకృష్ణంరాజు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు లల్లలాకుల వద్ద ఆత్రేయపురం తాడిపూడి బ్రిడ్జ్ వద్ద మరి గత సంవత్సరం కంటే మిన్నగా భారీగా డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, రంగవల్లుల పోటీలు, గాలిపటాల పోటీలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. గత సంవత్సరం జరిగినటువంటి డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో అందరూ కూడా కేరళ తరహాలో కోనసీమలో పడవల పోటీలా అని ఆశ్చర్యపడే విధంగా చాలా వినూత్నంగా గొప్పగా జరిగాయి, బ్రహ్మాండంగా జరిగాయి. దానిని మించే విధంగా ఈ సంవత్సరం డ్రాగన్ పడవల పోటీలు నిర్వహించాలని, జాతీయ స్థాయిలో ఈ పోటీలను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా స్విమ్మర్ పోటీలు కూడా జరపాలని నిర్ణయించడం జరిగింది. దాని గురించి అధికారులందరితోటి ఈనాడు మన కూటమి ఎన్డీఏ కూటమి నేతలు, ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, ఇంకా ఇతర శాఖల అధికారులందరితో కూడా సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై చర్చించడం జరిగింది. 3 రోజుల కార్యక్రమం కూడా సంక్రాంతి పండగ ముందే వచ్చిందా అన్న రీతిలో ఈ ప్రాంతం అంతా కూడా టూరిజంగా అభివృద్ధి చెందే విధంగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్నటువంటి ఆత్రేయపురం మండలంలో ఈ యొక్క సంక్రాంతికి ముందుగా ఈ డ్రాగన్ పడవల పోటీలు సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరిట పెద్ద ఎత్తున నిర్వహించడానికి అన్ని రకాల సన్నాహాలు కూడా చేపట్టడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు అందివ్వడం కోసం కూడా ప్రభుత్వం ఆలోచనలు చేస్తూ ఉంది. జిల్లా కలెక్టర్ గారు కూడా దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ గారు కూడా గత సంవత్సరం సహకరించారు. ఈ సంవత్సరం కూడా కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం మండలంలో ఈ లొల్లలాకులు ఆత్రేయపురం జరుగుతున్నటువంటి డ్రాగన్ పోటీలు నభూతో నభవిష్యత్ అన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా అలరించే విధంగా, సంతోషపెట్టే విధంగా గొప్పగా జరగబోతూ ఉన్నాయి. దాని తగ్గ ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నాం. ఈనాడే ఒక బ్రోచర్ రిలీజ్ చేసాం, ఒక పోస్టర్ రిలీజ్ చేసాం, ఒక లోగో రిలీజ్ చేసాం, కమిటీని కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ప్రభుత్వం అదేవిధంగా స్పాన్సర్స్, దాతల యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ ఒక ఫుడ్ ఫెస్టివల్, అంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రసిద్ధి పొందినటువంటి ఆత్రేయపురం పూతరేకులు కానీ, మామిడి తాండ్ర కానీ, లేదా బొబ్బట్లు కానీ, కండ్రిక పాలకోవ కానీ, ఆ నార్కెమెల్లి ఆ అంకంపాలెం ఏరియాలో ఉన్నటువంటి పచ్చళ్ళు కానీ, ఇవన్నీ కూడా ఎంతో ప్రసిద్ధి పొందున్నాయి. వాటన్నిటి కూడా మార్కెటింగ్ దొరికే విధంగా, వాటిని ప్రమోట్ చేసే విధంగా, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందే విధంగా, టూరిజంగా కోనసీమ ప్రాంతాన్ని పై ఎత్తుకు తీసుకెళ్లడం కోసం ఈ డ్రాగన్ పడవల పోటీలు ఇక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమాలు దోహదపడతాయని, కేరళ తరహాలో కోనసీమలో ఈ యొక్క టూరిజం ఊపందుకోబోతుందని తెలియజేస్తా ఉన్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నిబద్ధతతో ఉన్నారని ప్రముఖ సహజ నటి సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ అన్నారు. రాజమండ్రి మాజీ ఎంపీ హర్షకుమార్ నివాసానికి వచ్చిన జయసుధ కొద్దిసేపు మీడియాతో ముచ్చటించారు. సినీ పరిశ్రమ గురించి మాట్లాడిన ఆమె పవన్ కళ్యాణ్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చారు. పవన్ కళ్యాణ్లో ఎటువంటి మార్పు తాను గమనించలేదన్న జయసుధ చలనచిత్ర రంగంలో ఎలా ఉన్నారు, రాజకీయాల్లో సైతం పవన్ కళ్యాణ్ ఎవరికీ తలవంచడం లేదన్నారు. ఆయన పడిన కష్టం, చిత్తశుద్ధి పవన్ ను ఈ స్థాయికి తీసుకొచ్చిందన్నారు జయసుధ.
జాన్ మస్క్ గారు కూడా ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా వచ్చారు. పాస్టర్ జాన్ ఎలా చూడండి. 100% డెడికేటెడ్గా ఉన్నాడని నేను నమ్ముతున్నాను, నేను అనుకుంటున్నాను. అంటే ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంటున్నాను. మీ ఆలోచన వేరేలా ఉంటుంది, నా ఆలోచన వేరేలా ఉంటుంది కదా. మీ ఇంట్లో పెసరట్టు ఒకలా ఉంటుంది, మా ఇంట్లో పెసరట్టు ఒకలా ఉంటుంది. మీ ఇంట్లో పచ్చిపప్పు, మా ఇంట్లో ఒకలా ఉంటుంది. మీ రుచి వేరే, నా రుచి వేరే, నా థాట్స్ వేరే, మీ థాట్స్ వేరే. సో ఈచ్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ నాకు క్లారిటీగా మీరు డెడికేషన్ అంటే ఏమిటి అన్నది ఈజ్ గాట్ వండర్ఫుల్. ఆయన యాటిట్యూడ్ ఆయనదే అండి. అసలు దాంట్లో యాక్టింగ్ ఏమి ఉండదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు డిప్యూటీ సీఎం ఆయన గురించే కదా మీరు చెప్తున్నారు. ఆయన ఎప్పుడు అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆయనలో మార్పు ఏం లేదు. ఆయన సినిమాలోనూ ఎప్పుడు తల వంచలేదు ఎవరికి. ఇక్కడను అదే జరుగుతుంది. తనకిని ఒక స్టైల్ ఉంది, తనకిని కొన్ని ప్రిన్సిపల్స్ ఉంది తనకి అని. లేకపోతే ఇంత స్టడీగా ఎప్పుడో వెళ్ళిపోయి ఉండాల్సింది, మధ్యలో వదిలేసి వెళ్ళలేదు కదా. సో ఎంతవరకు ఆ కష్టం, ఆయన పడిన కష్టం, ఆయన ఆ సిన్సియారిటీ ఆయన్ని ఇంతవరకు తీసుకొచ్చింది. సో అందుకు ఆయన్ని మనం అప్రిషియేట్ చేయాలి. మిగతా ఆర్టిస్ట్ మధ్యలో మనకు ఎందుకులే ఈ తలనొప్పి వేళతో ఎక్కడ పడతామని చెప్పి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆయన సినిమాలో యాక్ట్ చేస్తానంటే ఆయనకి ఎంతైనా ఏదైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సినిమా ప్రొడ్యూసర్స్. సో అంబేద్కర్ జిల్లా టానేలంక రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు మోగ గిరిబాబును అదుపులోకి తీసుకున్నామని అమలాపురం డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. ఇవాళ మీడియా సమావేశంలో టానేలంక సంఘటన పూర్వపరాలు దర్యాప్తు అంశాన్ని ఆయన వెల్లడించారు. ఈ కేసులో మోగ గిరిబాబు, అర్చనా బద్రిలను అదుపులోకి తీసుకున్నామని, నిందితులపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. మీ అందరికీ తెలుసు, ఈ నెల 3వ తారీఖు నాడు మనకి ముమ్మడివరం మండలం టానేలంక గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నుంచి ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలికని ఒక వ్యక్తి, గిరి అనే వ్యక్తి తప్పుడు సమాచారం ఇచ్చి కాలేజీ ప్రిన్సిపాల్కి తప్పుడు సమాచారం ఇచ్చి కాలేజీ టీచర్స్కి వాడిని తప్పుడు సమాచారం ఇచ్చి వాడిని మాయమాటలతో నమ్మించి ఆ బాలికని ఒక వేరే తన తాలూకు బంధువు అయినటువంటి ఒక స్త్రీ సహాయంతో బయటికి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలని ఒక మిష చేత ఆమెని బయటికి తీసుకురావడం జరిగింది. కాలేజీ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ టీచర్స్ వాళ్ళు కూడా ఆ అమ్మాయికి తరచూ గతంలో మెడికల్ ట్రీట్మెంట్స్ అవసరమైనాయి కాబట్టి ఆమెకి గతంలో ఉన్న కడుపులో నొప్పి ఉండటం, ఆమెకి ముమ్మడివరంలో ఉన్నటువంటి మంజీరా హాస్పిటల్లో తరచూ ట్రీట్మెంట్ ఇప్పించడం, ఆ విషయం తండ్రి ఉండగా కూడా చేయటంతో నమ్మి ఆమెని వారికి ఇవ్వడం జరిగింది. ఆ బాలికని ముద్దాయి తర్వాత అక్కడి నుంచి వెస్ట్ గోదావరి మన ఏలూరు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నంకి తీసుకువెళ్ళి అక్కడ కొంతసేపు గడిపిన తర్వాత రాత్రికి అమలాపురం గణపతి లాడ్జికి తీసుకొచ్చి అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్కి ఎక్స్ట్రా పేమెంట్ చేసి క్లాండెస్టైన్గా రూమ్ తీసుకుని దాంట్లో ఆమెపై 2 సార్లు ఆ రాత్రి అత్యాచారం చేయడం జరిగింది. చేసి తిరిగి ఆ మరుసటి రోజు ఉదయం 4వ తారీఖు మార్నింగ్ మళ్ళీ ఆ బాలికని
స్కూల్ తీసుకొచ్చి అతను మళ్ళీ దించి వేసినప్పుడు ప్రిన్సిపాల్ గారు, కాలేజ్ టీచర్స్ అప్పటికే ఆ ముందు రోజు రాత్రి ఆ బాలిక మిస్ అయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి ఒక గర్ల్ మిస్సింగ్ కేసు ఎస్ఐ గారు రిజిస్టర్ చేసి ఆ దర్యాప్తులో ఉన్న క్రమంలో మరుసటి రోజు మార్నింగ్ ఆమెను తీసుకొచ్చి అతను దించి వేసినప్పుడు ఆ ప్రిన్సిపాల్ వారు అతన్ని గట్టిగా ప్రశ్నించడంతో పోలీసు వారికి తెలియపరుస్తాం ఉండండి అని చెప్పి ఫోన్ చేస్తున్నాం అనే క్రమంలో అతను అక్కడి నుంచి కూడా తప్పించుకుని పారిపోవడం జరిగింది. తర్వాత ఆ బాలికని వచ్చిన విషయాన్ని వారు పోలీసు వారు తెలియపరిస్తే పోలీసు వారు మన ముమ్మడి ఎస్ఐ గారు, ఓ మహిళా ఎస్ఐ గారు పిలిపించుకుని వారి చేత ఆమె ఆ పాప స్టేట్మెంట్ రికార్డ్ చేయించుకుని ఆ స్టేట్మెంట్ బేస్ చేసి సెక్షన్ 5/6 ఆఫ్ పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రేప్ కేసు నమోదు చేశారు. కిడ్నాప్ కేసు ఉంటున్నాడు సెక్షన్స్, కేసు నమోదు చేశారు. ఆ బాలికని మెడికల్ ట్రీట్మెంట్ నిమిత్తం అంబేద్కర్ కోనసీమ జిల్లా తానిలంక బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ఆవేదన ఆక్రందన ఇది. ఇటీవల జరిగిన సంఘటనలో స్కూల్ ఉపాధ్యాయుల ప్రమేయం ఏదీ లేదని, ఆయన ప్రిన్సిపల్ శారద మ్యాథ్స్ టీచర్లపై సస్పెండ్ వేయడంపై యావత్తు పాఠశాల విద్యార్థినులు ముక్త కంఠంతో తప్పుబట్టారు. వీరిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేసిన విద్యార్థినులు ధర్నా నిర్వహించారు. తమందరినీ సొంత బిడ్డలా చూసుకుంటున్న ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయడం. బాలికల ధర్నాకు తల్లిదండ్రుల కమిటీ సంఘీభావం తెలిపింది. నా పేరు టీ నీరజ. నేను సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివారం స్కూల్లో చదువుతున్నాను. మా ప్రిన్సిపల్ మేడంని ఏ తప్పు లేకుండా తీసుకువెళ్లారు. మా ప్రిన్సిపల్ మేడం మాకు కావాలి. వాళ్ళకి పోయిన ఉద్యోగాలు మళ్ళీ తిరిగి రావాలి. ఆవిడ సస్పెన్షన్ రద్దు చేయాలి. మా మేడం మాకు కావాలి. ఇక్కడ జరిగింది ఒకటి, న్యూస్ లో వేస్తుంది ఒకటి. అది క్లారిటీగా న్యూస్ లో వేయాలి. ఆ అమ్మాయి కావాలని వెళ్ళింది, ఆ అమ్మాయి తప్పు లేకుండా న్యూస్ లో వేశారు. ఆ అమ్మాయి తప్పును చూపించండి. ప్రిన్సిపల్ మీద ఏ తప్పు లేదు. మేడం ని మళ్ళీ మాకు తిరిగి రప్పించాలి. మాకు కావాలి. ఈ విషయం కలెక్టర్ గారు అవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కిందకి దిగి రావాలి. క్లాస్ టీచర్ లోవకుమారి మేడం, మ్యాథ్స్ మేడం, ఆవిడ ఉద్యోగం పోయింది. ఆవిడ కూడా తిరిగి ఉద్యోగం రప్పించాలి. ఎవరో నిన్న మొన్న రాజకీయ వ్యక్తి వచ్చి వ్యభిచారం చేస్తున్నారు పిల్లలతో టీచర్స్ అంటున్నారు. ఆ పాయింట్ మీరు గుర్తు చేసుకుని మాకున్న ప్రతి ఒక్క టీచర్ కి పేరు పేరు క్షమాపణ చెప్పాలి. వాళ్ళు చూస్తున్నారా మా దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నామో? ఇక్కడికి వచ్చి రాజకీయాలు మాట్లాడడం కాదండి. ఇక్కడికి వచ్చి ఉన్న ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయాలనుకుంటే చేయండి. అంతేగాని వైసీపీ ఏం చేసింది, టీడీపీ ఏం చేసిందని రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ జరిగింది ఒకటైతే న్యూస్ లో టెలికాస్ట్ అయ్యేది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటైతే మాట్లాడుకునేది వచ్చి ఒకటి. ఇక్కడికి వచ్చి మీ రాజకీయాలు పిల్లల మీద రుద్దకండి. ఏ విధంగా చెప్తున్నామంటే మేడం ఆల్రెడీ అతను వచ్చి తీసుకెళ్తాను నేను పంపను అన్నారు. కానీ ఆ అమ్మాయి చాలా విధాలుగా ప్రయత్నించింది. మా పిన్ని, మా అమ్మమ్మ అని ఎంతమందితో మాట్లాడిపించిన మేడం పంపను అన్నారు. మేడం వాళ్ళ పేరెంట్స్ కాల్ చేస్తుంటే అమ్మాయి ముందే పకడ్బందీగా వాళ్ళ డాడీ ఫోన్ లో మేడం నెంబర్ బ్లాక్ చేసిందండి. అందువలనే ఆ మేడం కాంటాక్ట్ వాళ్ళ డాడీకి కలవలేదు. ఆ అమ్మాయి పర్మిషన్ అని చెప్పి వెళ్ళింది. ఎవరినో తీసుకొచ్చి అతను వాళ్ళ అత్త అని చెప్తే అప్పుడు మేడం పంపించారు. ఎందుకంటే వాళ్ళ డాడీ బయట ఉంటారు కర్ణాటకలో, వాళ్ళ మదర్ కువైట్ లో ఉంటారు. అందుకు వలన ఆ అమ్మాయిని వచ్చి వాళ్ళ అమ్మమ్మ తీసుకువెళ్తుంది. అమ్మమ్మ నానమ్మ వాళ్ళు తీసుకువెళ్తారు. అతను ఎవరి చేత ఫోన్ చేపించి ఇంకొక ఆవిడ తీసుకొచ్చి మా అత్త అని చెప్పారు. అప్పటికే మేడం పెట్టనన్నారు. వాళ్ళ డాడీ ఫోన్ కలలేదు. అందుకే ప్లాన్ చేసింది. ఆ అమ్మాయి మేడం నెంబరు వాళ్ళ డాడీ ఫోన్ లో బ్లాక్ చేసింది. బాధితురాల అమ్మాయి కూడా ఉందండి. మెయిన్ ఆ అమ్మాయే. జిల్లా కేంద్రం అనకాపల్లిలో నిర్వహించిన ప్రజా దర్బారుకు విశేష స్పందన లభించింది. జీవీఎంసీ పరిధిలోని 80 నుండి 84 వార్డులకు సంబంధించి స్థానిక గూడాల జంక్షన్ ఎస్ఆర్ శంకరన్ కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయింది. ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అధికారులతో కలిసి ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే కొనతాల చాలా వరకు అక్కడికక్కడే పరిష్కరించి మిగతా సమస్యల్ని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఉపమండల పరిధిలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శ్రీ పెన్మత్స జగప్ప రాజు అధ్యక్షతన ముమ్మిడివరం మహిళా కాలేజీ ఆవరణంలో జరిగిన హిందూ సమ్మేళనంలో శృంగవృక్షం పంచమ పీఠాధిపతి పూజ్యశ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి స్వామీజీ పాల్గొని అనుగ్రహ భాషణం చేస్తూ హిందూ సమాజాన్ని సంఘటితం చేయవలసిన అవసరం ప్రతి హిందువుపై ఉందన్నారు. ధర్మాన్ని సత్యాన్ని ఆచరించాలని ప్రబోధించేది హిందుత్వం మాత్రమేనని, విశ్వశాంతి కోసం లోక కళ్యాణం కోరుకునేవారు హిందువులని హితవు పలికారు. ముఖ్య అతిథి తాడి నరసింహారావు మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్మత్స జగ్గప్పరాజు, తాడి నరసింహారావు, దంగుడు బిఎం శ్రీనివాసరావు, పెన్మత్స కృష్ణంరాజు, గోలకోటి వెంకటరెడ్డి, సలాది శ్రీనివాసరావు, బొక్క లక్ష్మీనారాయణ, ఆదిరాజు సతీష్, పుల్లెల వెంకట నరసింహశాస్త్రి, సన్నిధి రాజు, వీరభద్ర శర్మ, ఎస్ఎస్ఎఫ్ ముమ్మిడివారం తదితరులు పాల్గొన్నారు. వర్షిణి, గాయత్రి, పెర్నిత, భవ్య, రేష్మ, సుదీక్ష, నవ్య ఈ చిన్నారులు ఆయనకి అర్థమైంది, తాను ధర్మ కర్మాచారంలో ఉన్నాను కాబట్టి, ధర్మానికి నిలబడి ఉన్నాను కాబట్టి ఆయన యుద్ధం చెయ్యను. పరిషత్ కేంద్రీయ మార్గదర్శకులుగా ఉంటూ అనేక ధార్మిక సామాజిక కార్యక్రమాల్లో వారి ప్రవచనాలతో మన ప్రాంతంలో అయ్యప్ప దీక్షను పరిచయం సాదర స్వాగతం పలుకుతూ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ తాడి నరసింహారావు గారు ప్రముఖ అస్తిత్వం ఉంది. ప్రకృతి ప్రతి 100 సంవత్సరాలకి మార్పు చెందుతూ ఉంటుంది. మార్పు వైపుకి ఆ అనుగుణంగా మనం కూడా మారి సమాజాన్ని సంఘటితం చేసుకునే వైపుకి గాని వెళ్ళలేకపోయినట్లయితే మన అస్తిత్వం దెబ్బతినే ప్రమాదం. ఈ ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఎవరి కోసమో, లేకపోతే అది వేరు మనం వేరు లాంటి భావజాలాలు ఏమైనా ఉంటే అవి పక్కన పెట్టండి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము అంటే మన ఇంట్లో పుట్టినటువంటి మన బిడ్డే, మన ఇంట్లో బిడ్డే ఆర్ఎస్ఎస్ లో ఉంటాడు. తేడా ఏమీ లేదండి. ఇదే భావజాలం అక్కడ ప్రదర్శించబడుతూ ఉంటుంది. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఆర్ఎస్ఎస్ అంటే ఏదో వేరే సంస్థ అన్నట్లుగా. కాదండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒకానొక సందర్భంలో ఒక 30 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఏదో ఒక వేదిక మీద ఆర్ఎస్ఎస్ అన్నారు, వచ్చి మాట్లాడండి అన్నారు. సరే, నేను వచ్చి నా సొంత భావజాలం ఏదో అది మాట్లాడేశాను. నేను దత్త సాంప్రదాయంలో శ్రీ విద్య అనేటటువంటి శాఖకి చెందుతాను. ఇది త్రేతాయుగం నుంచి ఉన్నది. ఇది మొట్టమొదటిగా ఈ దీక్ష తీసుకున్నటువంటి వారు దత్తాత్రేయ స్వామి దగ్గర నుంచి నేరుగా పరశురాముడు, అక్కడి నుంచి ఇది ఉన్నది. సరే, నా విధానం, నా పారంపర్య విధానం నేను మాట్లాడేసి దిగి వచ్చిన తర్వాత అక్కడ ఇలా పెద్దలైన వాళ్ళు చెప్తూ అన్నారు, అచ్చం ఆర్ఎస్ఎస్ బౌద్ధిక విన్నట్టుందండి అని. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏమిటిది, నేను ఆర్ఎస్ఎస్ అనే దాని భావజాలం తెలియదు కదా, నాకు సంబంధించిన పారంపర్యం నేను చెప్పుకోలేకపోయాను కదా, ఆర్ఎస్ఎస్ బౌద్ధిక అన్నారు ఏంటి? అప్పుడు దృష్టి పెట్టి చూస్తే ఇంటికి అర్థమైంది ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఏవో పారామీటర్లు పెట్టుకుని ఈ సమాజాన్ని నియంతలాగా పరిపాలించడానికి కాదు, మన భారతీయ మూల సంస్కృతిని నిలబెట్టుకోవటానికి, భారతీయ మూలాలను మళ్ళీ మనకి గుర్తు చేయడానికి అహరహం తాపత్రయపడుతున్నటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి సేవా సంస్థ. కేవలం సేవా త్యాగము ప్రమాణంగా తీసుకుని నిలబడినటువంటిది. ఎంతో మంది మహాత్ములు ఇటువంటి వారు గత తరాలలో ఎమర్జెన్సీలు ఎదుర్కొన్నారు, పూర్తిగా నిషేధించేమనేటటువంటి నిషేధాజ్ఞలు ఎదుర్కొన్నారు, ఇక ఆర్ఎస్ఎస్ ని తొక్కేసేమనే సందర్భాలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా మొక్కవోని దీక్షతో 100 సంవత్సరాలు తీసుకొచ్చినటువంటి ఈ 100 సంవత్సరాల సంఘర్షణ, ఇది భారతదేశానికి సంబంధించినటువంటి మూల సంస్కృతిని నిలబెట్టేటటువంటి పథంలో ఎంతో మంది ఆత్మార్పణ చేసి జీవితాలు త్యాగం చేసేసినటువంటి మహాత్ములందరికీ కూడా ఈ సందర్భంగా మనం వారిని స్మరించుకుంటూ, అటువంటి పుత్రుణ్ణి కన్న భారత మాత ఎంత ఆ పుత్రుడి కన్న తల్లిదండ్రులు భారతమాత సేవకి వినియోగించారు అంటే ఎంత అదృష్టవంతులు. వారిని అందరినీ మనం ఒక్కసారి స్మరించుకుంటూ భారతమాతని అలాంటి గడ్డ మీద మనం కూర్చుని ఉన్నాం, ఒక్కసారి అమ్మని స్మరించుకుందాం మనం అందరూ.
సరేనా అండి? ఈ ముందు కూర్చున్న పిల్లలు ఇందాక డాన్స్ చాలా బాగా చేశారు. డాన్స్ చేసిన తర్వాత కూడా కావాలంటే ఇంకో 2-3 ప్రోగ్రాములు చేయించి కొంచెం అల్లరి చేయకుండా కూర్చోండి. అక్కడ కూడా మీరు ముద్రలు విన్యాసాలు చూపిస్తే మేము ముద్రలకేసే చూస్తున్నాం తప్పించి మేము మిగతా వాళ్ళ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలకు సన్నాహాలు వెల్లడించిన బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. సంక్రాంతి సంబరాలకు కోనసీమ ముస్తాబు పడవల పోటీలు లోగోను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బండారు. తానరంక గురుకుల విద్యార్థులు ఆందోళన బాట ప్రిన్సిపల్ పై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్. పవన్ కళ్యాణ్ నిబద్ధతతో పనిచేస్తున్నారన్న సినీ నటి జయసుధ రాజమండ్రిలో క్రిస్మస్ వేడుకలకు హాజరు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.